అమ్మాయి గారు, ఏమిటిది అమ్మాయి గారు? వద్దమ్మాయి గారు, ఇది జరగని పని, కూడని పని. మీరు కాదు, నేనే అవునని చెప్పలేని మూగవాణ్ణి, ఏ అర్హత లేని అవిటివాణ్ణి. అమ్మాయి గారు, అసలు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారు? ఏం చూసి ఈ పేదవాణ్ణి ఎన్నుకున్నారు? రక్షించు స్వామి, రక్షించు స్వామి. ఎందుకంటే ప్రాధాయపడతారు? మీ సినిమా బాగుంటే బాగుందని తప్పకుండా మేమే రాస్తాం. నో 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 నో, మా సినిమాకి మొట్టమొదటిగా పెట్టుకున్న పేరండి అది. రక్షించు స్వామి, రక్షించు. మరి చూసుకున్నా రాజా అని ఎందుకని మార్చారు పేరు? దట్ ఈస్ ది క్వశ్చన్. రక్షించు స్వామి, రక్షించు స్వామి అనేది జనానికి నోరు తిరక్క భక్షించు స్వామి, భక్షించు స్వామి అన్నారు అనుకోండి, అందుకని నోటికి పెద్దగా శ్రమ లేకుండా నువ్వు చూసుకోరా రాజా అన్నాను. కరెక్ట్ సార్, అసలు పేరు ముందు జనాన్ని ఆకర్షించాలి. ఫోటో తీసాను ఆయన. చిరంజీవి వీరంతా నీతో ఇంటర్వ్యూ చేయాలని ఇంత అక్కడి నుంచి కనిపెట్టి కూర్చున్నారు. షబీనా గారు, మీ మొదటి పిక్చర్ అయిపోవచ్చింది కదా, మరి వేట్లో బుక్ అయ్యారు? ఆ విషయం మా మమ్మీని అడగండి. చాలా మంది అడుగుతున్నారు, కానీ మా పిక్చర్ తో టాప్ హీరోయిన్ కాబోతుందండి. అందుకని చిల్లరమల్ల వేషం వేయద్దు, మన పిక్చర్ లో లేకనే బరువైన పాత్రలు వేస్తూ ఉండని సలహా ఇస్తున్నాను. వాటికి ఎవరి ఒపీనియన్? బరువైన పాత్రలు అంటున్నారు, మరి డ్రెస్ అంతా తేలిగ్గా ఉంది. దట్ ఈస్ ది ప్రశ్న. కనిపెట్టేశారు. మా పిక్చర్ లో ప్రాచీనం పాశ్చాత్యం రెండు రంగరించి తెర మీద గుమ్మరించబోతున్నాము. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. సబీనా గారు, మొదటిసారి కెమెరా ముందు నటించినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో చెప్పగలరా? మా మమ్మీని అడగండి. మేము అడుగుతుంది మీ అనుభవం గురించి, మీ మమ్మీ అనుభవం గురించి కాదు. నాకు కొంచెం భయం వేసిందండి, సన్నగా వణుకు కూడా పుట్టింది. డైరెక్టర్ని చూసా, కెమెరాను చూసా? నో 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 నో. నేను మొట్టమొదటి రోజు తీసిన సీను విలన్ చూసి భయపడేది, కరుడు వణికేది. పాత్రలో లీనం అయిపోయినాయి, భయపడిపోయినాయి, వణికిపోయింది. పట్టు చీర కాదు, అది నేర్చిన నేతగాని గురించి తెలుసుకోవాలి అంటాను. అంటే ఇప్పుడు ఈ తారం నేనే సృష్టించాను, పైకి తీసుకొచ్చాను, ఈ కీర్తి అంతా నాకే దక్కాలి అనే అభిప్రాయం మాత్రం నాది కాదు. మరీ కాదు కూడదు, మీ గురించే రాస్తాను అని మీరు అంటారు. మీ ఇష్టం, నాకు అభ్యంతరం ఏమి లేదు.